ఏ అప్పుడు ఇప్పుడు ముందర పుట్టినందుకోగానికి అదే కానీ ఇదే కానీ అన్నాడు. కాగితం రాసినట్టుగానే కాగితం లేదు బొత్తు లేదు వాళ్ళంటే ఉందంటనే ఏమో మరి నా ముందర నచ్చి రాయలేదు. నాయన పెట్టిండు, అన్న పెట్టిండు, అన్న కూడా పెట్టిండు. పంగ రామలమ్మ సంతకం లేదు, పంగ మదే సంతకం లేదు, చెల్లదు అది. నీది లేదంట లేదంట చెల్తుందా అది? అది చెల్తాదే కాదు పెట్టిన మరి రాసి అంతే. రైట్, కరెక్ట్ చెప్పినావు. రైట్, అంతే అంతే కరెక్ట్ చెప్పలేవే బాబా. ఎవరెవరు సంతకం పెట్టినా వాళ్ళు రాసేయాలి. జై బోలో సంతకం చేసిన వాళ్ళు వద్దంటున్నానే. నీ బిడ్డ సంగతి ఏంది? ఏందే ఇటు దండం వద్దు, దండం పాడగండం కాదే. ఇప్పుడు పద్మక్క కూడా ఉంది ఇస్తాము అని అన్నారు కదా ఇల్లు. పద్మక్కను కూడా ఎవరిస్తా అన్నారు, ఏమన్నా అడుగుతుందంటనా ఏంది అని చెప్పేసి. ఏమి ఇస్తుంది ఏం కాదు, ఇది ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్న మాట ఒకటి ముగ్గురు ఉన్నప్పుడు. ముగ్గురు ఉన్నాం చెప్పు. అదే నేను అంటున్నా. నవ్వుతో కోసి నేనంటే పద్మక్క ఏమిటి పెట్టుకుంటది. ఇప్పుడు దేనికైనా పట్టకైనా ఎటుకైనా నువ్వు పెట్టుకోవాలి. ఇగో నేను గింత ఇస్తా గంతే అని నేను అంటున్నా. అమ్మా ఒకటే చెప్తున్నా, సరే అన్న కూడా మాట్లాడిస్తలేను, నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు వరకు నాయన పోయిన కంచె రూపాయి తిన్నది లేదు. ఇప్పటి వరకు పొలం మీద మేము పెడుతున్నాం తప్ప. ఇక పొలం ఇక ఇల్లు అమ్ముకుంటే మరి నాకు ఇల్లు జాగా ఏదని అడుగు. అన్నది ఇద్దరు పొత్తు. అది సీనియర్ వెంకన్న పొత్తు. ఇల్లు అమ్మింది రాయబాయి ఎక్కడ ఉన్నది, నేను అమ్మినా. అది నాది. ఇద్దరు పొత్తా. మరి మీరు అమ్ముకుంటారు పైసలు అడుగు. మరి వాళ్ళు అమ్ముకుంటే మరి పైసలు మరి ఈయనకి ఎట్లా అని అడుగు. ఇప్పుడు ఈయన పాలు ఈయన కావాలి అంటుండు సీన్ బావా. ఈడ గుండ్లకాడ. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆయన కోసం అమ్మి కట్టినావు కదమ్మా, నాకేది నాకు కూడా రాగాల జావా. ఆయనకి ఆడిచ్చినామంట ఏడా రాయవేల ఆయనకి.